స్కూల్ దగ్గర లక్ష్మి పిల్లల కోసం హరికృష్ణ కోసం ఒక కార్ దగ్గర చాటుగా నించొని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా విహారీ, యమున ఇద్దరు హరికృష్ణకి సర్ది చెప్పి స్కూల్ లోపలికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక హరికృష్ణ అలా డల్‌గా ఉంటే, "హరికృష్ణ నువ్వు బాధపడకు వెళ్దాం పదా" అని సిరి లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి వాళ్ళ దగ్గరికి వచ్చి పిల్లలు అని పిలవడంతో, "ఆంటీ మీరా" అని సిరి మాట్లాడుతూ ఉంటుంది. "అవునమ్మా ఏంటి ఫస్ట్ డే స్కూల్‌కొచ్చారా? అవును హరికృష్ణ ఎందుకు డల్‌గా ఉన్నాడు? ఏంటి క్రిష్ ఏమైంది?" అని అడుగుతూ ఉంటుంది. ఇంకా "అదేం లేదండి ఫస్ట్ డే స్కూల్ కదా! వాళ్ళమ్మ ఉంటే బావుండని చాలా బాధపడుతున్నాడు" అని సిరి చెప్తూ ఉంటుంది. "ఏం కాదు నాన్న నువ్వు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలనే కదా మీ అమ్మ కోరిక. నువ్వు మీ అమ్మ వస్తుందని నువ్వు నమ్ముతున్నావు కదా" అని అనడంతో, "అవునండి మా అమ్మ ఖచ్చితంగా వస్తుంది" అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. "కదా మరి మీ అమ్మ వచ్చేసరికి నువ్వు చాలా హ్యాపీగా ఉండి మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నావంటే మీ అమ్మ ఎంత సంతోషిస్తుంది ఒకసారి ఆలోచించు" అని లక్ష్మి చెప్పడంతో, "అవునా ఆంటీ ఇక నుంచి నేను మా అమ్మ కోసం బాధపడను. మా అమ్మ నా కోసం వస్తుంది కదా నేను బాగా చదువుకుంటాను ఆంటీ" అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకప్పుడే స్కూల్ బెల్ మోగడంతో, "ఆంటీ మేమిప్పుడు వెళ్ళాలి" అని సిరి అంటుంది. "సరే అమ్మా ఇద్దరు వెళ్ళండి బాగా చదువుకోండి" అని లక్ష్మి చెప్పేసి స్కూటీ పైన బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మరోవైపు విహారీ కూడా కారులో వస్తూ ఉంటాడు. విహారీ ఫోన్ చూసుకుంటూ అనుకోకుండా లక్ష్మి స్కూటీని గుద్దేస్తాడు. ఇంకా లక్ష్మి కింద పడిపోతుంది. ఇంకా విహారీ కారు దిగి, "ఏయ్ ఎటు చూస్తూ నడుపుతున్నావు? ఎటు వెళ్తున్నావు? కార్‌కి ఎదురుగా వచ్చి గుద్దుకుంటావేంటి? కారొచ్చి స్కూటీని గుద్దినా, స్కూటీ వచ్చి కార్‌ని గుద్దినా కారు వెళ్తే తప్పంటారు కదా! ఇదంతా మీ ప్లానా?" అని విహారీ అరుస్తూ ఉంటాడు. "హలో బాస్ ఏంటి ఇంతలా అరుస్తున్నారేంటి?" అని లక్ష్మి కాసేపు విహారీని అక్కడ ఉంది విహారీ అని చూసి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. విహారీకి అంత కోపం వస్తూ ఉండడంతో, "ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు" అని అనుకుంటూ లేచి నించుంటుంది. "చెప్పండి ఎంత కావాలో చెప్పు ఇస్తాను డబ్బులు పడేస్తాను" అని విహారీ అంటూ ఉంటే, "ఏంటి ఈయన ఇలా మారిపోయారు? ఈయనలో ఉన్న మంచితనం, మానవత్వం అంతా ఏమైపోయింది? ప్రతిదాన్ని డబ్బులకి ముడిపెడుతున్నాడేంటి?" అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కేడీ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ, "నీ నడత మారాలి, నీ మాట మారాలి, నీ యాటిట్యూడ్ మారాలి, నువ్వు మార్చుకో, నువ్వు అలా కొత్తగా ఉండాలి లక్ష్మి ఇప్పుడు" అని చెప్పడంతో ఇంకా ఆహ్, అది గుర్తు చేసుకొని ఇంకా లక్ష్మి చాలా సీరియస్‌గా, "హలో బాస్ ఏంటి మీరు ఎటువైపు వెళ్ళాలి? అటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు వచ్చి నన్ను గుద్దేసి ఇంకా మీరే నా మీద మాట్లాడుతున్నారా?" అని అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా స్కూటీ లేపడానికి ట్రై చేస్తూ ఉంటే అది లేవకుండా ఉంటుంది. "హలో మిస్టర్ ఏం చూస్తున్నారు? ఇది లేపండి" అనడంతో, "నేనా?" అని విహారీ అంటూ ఉంటాడు. "అవును మీరు కాకపోతే ఇంకెవరు లేపండి" అని చెప్పడంతో ఇంకా లేపి స్కూటీని పక్కన పెట్టేస్తాడు. దాంతో "ఇప్పుడు నేను వెళ్ళాలి జరుగు పక్కకు తప్పుకో" అని విహారీ అంటూ ఉంటే, "హలో బాస్ నేను కూడా వెళ్ళాలి" అని అంటూ లక్ష్మి అంటూ ఉంటుంది. "చెప్పు నీకెంత కావాలో చెప్పు నీ స్కూటీ రిపేర్‌కి నీకేమైనా దెబ్బలు తగిలితే ఎంత కావాలో చెప్పు" అని అంటూ ఉంటే లక్ష్మి చాలాసేపు సీరియస్‌గా చూసి, "ఎంత కావాలో చెప్పాలా? సరే పదండి చెప్తాను వెళ్దాం పదండి" అని లక్ష్మి అంటూ ఉంటుంది. "ఎక్కడికి?" అని అంటూ ఉంటే, "సార్ టైం లేదు బాస్ వెళ్దాం పదండి కార్ తీయండి" అని చెప్పడంతో ఇంక విహారీ కార్ ఎక్కుతూ ఉంటాడు. "ఈ స్కూటీని పక్కన పార్క్ చేయండి అని లేదంటే అందరిని పిలిచి గోల గోల చేస్తాను. అన్నా చూడండి అన్నా ఈయన నాకు యాక్సిడెంట్ చేశాడు" అని లక్ష్మి అరుస్తూ ఉంటే, "హలో హలో ఆగు" అంటూ విహారీ స్కూటీని పక్కన రోడ్ పక్కన పార్క్ చేసి ఇంకా లక్ష్మిని కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఇంటి దగ్గర తాతయ్యకి పద్మాక్షి, "నాన్న తాగు నాన్న కొంచెం జ్యూస్ తాగు నాన్న" అని తాగిస్తూ ఉంటుంది. ఇంకా భక్తవత్సలం వద్దు వద్దు అని తల ఊపుతూ ఉంటాడు. అప్పుడే అంబిక అక్కడికొచ్చి, "ఏంటక్క నాన్న జ్యూస్ కూడా తాగట్లేదా? నేను తాగిస్తా నీకు" అని ఆయన దగ్గరికి వెళ్ళి బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా దాంతో జ్యూస్ తాగేస్తాడు. అలా ఇంకా అంబిక ఆయనని బెదిరిస్తూ ఉంటుంది. పద్మాక్షి వాళ్ళేమో, "అంబిక అంటే చాలా ప్రేమ కదా! అందుకే నాన్న అంబిక చేత జ్యూస్ ఇస్తేనే తాగుతున్నాడు" అని అనుకుంటూ ఉంటారు. మరోవైపు ఆ తర్వాత అంబిక, సుభాష్ ఇద్దరు ఒక చోట కలుసుకొని మళ్ళీ విహారీని ఎలా చంపేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు.